ఈరోజు మాది రెడీ అన్నారు. సర్లే తెలుగు చదివించేది ఇక్కడ పెళ్లి జరుగుతున్నట్టు నాకు తెలియదు. ఇప్పుడు వచ్చేది తెలుస్తుంది. పెళ్లి రోజా పెళ్ళి రియల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది క్లాస్. చాలా సంతోషం. నిజంగా సంఘస్థులు చాలా బాగా చేశారు. అసలు మేము అనుకున్న దానికంటే చాలా అద్భుతంగా చేశారు. దేవుడు మీకు ఇచ్చిన మంచి మనస్సును బట్టి ఒక దైవ సేవకుని అలా చేయటం దేవుడు మీకు ఇచ్చిన మంచి మనసు, ఆ పరిసంబంధమైన ఆశీర్వాదాలంతా మీ యొక్క సంఘం మీద కలగాలని దైవ సేవకునిగా నాకు ప్రార్థన. ప్రభువైన యేసుక్రీస్తు నామములో పాల్ కిషోర్కి, వారికి సతీమణికి ప్రేమించి వారికి ఇచ్చిన చక్కటి బిడ్డలు డేవిడ్ అండ్ జోసెఫ్ కిషోర్. ముందు డేవిడ్ అయితే హీరో మొత్తం కిషోర్, జోసెఫ్ కిషోర్ ఫస్ట్. ఓకే, డేవిడ్ కిషోర్ రెండు. దేవుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వదించాలని దైవ సేవకునిగా నాకు ప్రార్థన. పాల్ కిషోర్ సాక్ష్యం చెప్తున్నప్పుడు నాకు ఒక మాట గుర్తొచ్చింది. 23వ కీర్తన 4వ వచనంలో ఈరోజు పాల్ కిషోర్ ఎలా ఉన్నారో, ఎంతోమంది పాల్ కిషోర్ యొక్క పరిస్థితి ఏంటో అన్నది ఆ సాక్ష్యంలో నేను విన్నాను. గాఢంధకార పులుగులో నేను ప్రయాణం చేసిన చక్కటి మాట ఉంది. నీ దుడ్డుకార మీ దండం నన్ను ఆదరిస్తుంది. పాల్ కిషోర్ చాలా కష్టాలు ఉండి ఈ మంచి స్థితికి వచ్చారు. ఆయన మేము కలిసి భారతదేశంలో చాలా రాష్ట్రాలు తిరిగాము, చాలా దేశాలు కూడా తిరిగాము. నేను జపాన్ వెళ్ళేటప్పుడు నాతో పాటు ఆయన కూడా తీసుకెళ్ళి, అలా నేను ఐ బీన్ టు 14 డిఫరెంట్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్. నాతో పాటు కూడా ఆయన చాలా దేశాలకు వచ్చారు. చాలా సంతోషం. ఈరోజు నిజంగా లోపలికి వెళ్ళారు. నన్ను పేరు కన్యాకుమారి గారు, పాల్ కిషోర్ అలాగే కన్యాకుమారి గారు. దేవుడు ఇలాంటి శుభగడియలు మీ యొక్క జీవితంలో ఇందాక కోనరాజు అనుకుంటూ చెప్తాను, సైమన్ చెప్తున్నట్టుగా, సైమన్ మరి ఎవరో చెప్పారు 50 సంవత్సరాలు కూడా జరుపుకోవాలని. చాలా సంతోషం. నేను కూడా దైవ సేవకునిగా నేను అదే ఆశపడుతున్నా. దేవుడు మీకు నిండు వీరేళ్ళు ఆయుష్ ఇచ్చి చక్కగా దేవుని యొక్క శాంతి సమాధానం ఆ కుటుంబానికి ప్రేమించిన బిడ్డలకు ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.